హలో గైస్, మనం ఈ వీడియోలో ఈ 3 ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి లార్జెస్ట్ నెంబర్. మనకు ఒక అరే ఇస్తారు, అందులో మనం లార్జెస్ట్ ఎలిమెంట్ ని కనుక్కొని రిటర్న్ చేయాలి. అండ్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అండ్ థర్డ్ వన్ ఇస్ మనకు ఒక అరే ఇస్తారు, అందులో ఉన్న ఎలిమెంట్స్ అనేది సార్టెడ్ ఆర్డర్ లో ఉన్నాయా లేవా చెక్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, ప్రతి ప్రాబ్లమ్ ని మనం చాలా డెప్త్ గా అనలైజ్ చేసి కోడ్ తో సహా డ్రైవింగ్ తో సహా డిస్కస్ చేయబోతున్నాం. సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గో టు ద ఫస్ట్ ప్రాబ్లమ్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి లార్జెస్ట్ నెంబర్ ని ఫైండ్ చేయండి. సో ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ ఇస్తారు, ద ఇన్పుట్ ఈస్ ఒక అరే. ఓకే, సో మనకు ఒక అరే ఇస్తారు. మనం ఏం చేయాలి, ఇందులో ఒక లార్జెస్ట్ నెంబర్ ఉంటుంది, దాన్ని మనం కనుక్కొని అవుట్పుట్ లాగా రిటర్న్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తే లార్జెస్ట్ నెంబర్ ఏంటి 6, కాబట్టి మనం 6 రిటర్న్ చేస్తాం అనమాట. సో ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి 2 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ అప్రోచ్ వచ్చేసరికి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, సెకండ్ అప్రోచ్ వచ్చేసరికి బెటర్ అప్రోచ్. ఓకే, దీన్ని మనం ఆప్టిమల్ అప్రోచ్ అని కూడా అనొచ్చు. ఈ 2 అప్రోచెస్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అప్రోచ్ ఇస్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో మనం 2 స్టెప్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లమ్ చూడగానే మనకి మన మైండ్ అనేది ఒక సొల్యూషన్ ని ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అరే ఇచ్చారనుకుంటే దాంట్లో లార్జెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. సో ఫస్ట్ మన ఇనిషియల్ థాట్స్ అనేవి ఎలా ఉంటాయి, అరేని సార్ట్ చేసేస్తాం. సార్ట్ చేసేస్తే లార్జెస్ట్ నెంబర్ అనేది మన లాస్ట్ పొజిషన్ వచ్చేస్తుంది. సో లాస్ట్ పొజిషన్ లో ఏదైతే నెంబర్ ఉందో దాన్ని మనం రిటర్న్ చేసేస్తాం. సింపులే కదా. సో దట్ ఈస్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేస్తాం, ఇచ్చిన అరేని సార్ట్ చేస్తాం. సెకండ్ స్టెప్ లో ఏం చేస్తాం, లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం రిటర్న్ చేసేస్తాం. లాస్ట్ ఎలిమెంట్ మనం రిటర్న్ చేసేస్తాం అన్నమాట. సో ఇప్పుడు దిస్ ఈస్ ద అప్రోచ్ కదా. సో దీనికి మనం C++ కోడ్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. కోడ్ పార్ట్. ఫస్ట్ నేను ఇంటీజర్ రిటర్న్ చేస్తాను కాబట్టి ఇంటీజర్ తీసుకున్నాను. ఒక ఫంక్షన్ కావాలి, దీన్ని నేను ఫంక్ అనుకుంటాను. ద లార్జెస్ట్ ఎనీ నేమ్ టేక్. ఓకే, తర్వాత మనకి ఏమొస్తుంది, అరే అనేది ఒక ఇన్పుట్ వస్తుంది. ఇది వెక్టర్ రైస్, నేను పూర్తిగా మెన్షన్ చేయట్లేదు, అరే అని మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో మనకి సైజ్ కావాలి. సో సైజ్ నేను n అనుకుంటాను, అరే డాట్ సైజ్. ఓకే, ఫస్ట్ మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో ఏం చేసాం, సార్ట్ చేసాం అనమాట. సో సార్ట్ C++ లో మనకి సార్ట్ అనే అల్గోరిథం ఉంటుంది. దీనికి మనం అరే యొక్క బిగిన్ అడ్రస్ అండ్ అరే యొక్క ఎండింగ్ అడ్రస్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా సార్ట్ చేసేస్తుంది. సార్ట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ లో ఏం చేస్తాం, మనం లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది లాస్ట్ లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం లాస్ట్ ఎలిమెంట్ రిటర్న్ చేసాం. సో అరే ఆఫ్ n-1 అంటే లాస్ట్ ఎలిమెంట్ మనం ఏం చేస్తున్నాం, రిటర్న్ చేస్తున్నాం. సో ఇంతటితో ఆల్గోరిథం అనేది అయిపోతుంది. మనం ఒక్కసారి డ్రైవింగ్ చేద్దామా. సో మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి, ఇది. ఓకే, ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేసాం, అరేని సార్ట్ చేసాం. సార్ట్ చేసిన తర్వాత మన అరే అనేది ఎలా తయారవుతుంది, ఫస్ట్ మనకు 0 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, తర్వాత 2 వస్తుంది, తర్వాత 5 వస్తుంది. 0 1 2 3 దెన్ 6 వస్తుంది. అంతే కదా, సార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం అరే ఆఫ్ n-1. n అంటే 5 కాబట్టి n-1 అంటే 4, అంటే అరే ఆఫ్ 4. 6 ని మనం రిటర్న్ చేసేస్తున్నాం. సో దిస్ ఇస్ హౌ ద ప్రాబ్లమ్ ఈస్ సాల్వ్డ్. టైప్ కాంప్లెక్సిటీ అనాలిసిస్ వచ్చేసరికి ఇది O(1) తీసుకుంటుంది, ఇది O(1) తీసుకుంటుంది. ఈ మిడిల్ ఉన్న సార్ట్ ఫంక్షన్ అనేది n ఇంటూ log(n) టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. ఈ n ఇంటూ log(n) అనేది ఎందుకు వచ్చింది, దీని గురించి నేను రికర్షన్స్ వచ్చినప్పుడు, సార్టింగ్ అల్గోరిథమ్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేశాను. మీరు జస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీడియో అనేది లాగ్ అయిపోతుంది. ఓకే, ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ అల్గోరిథం ఎంత అవుతుంది, n ఇంటూ log(n) అవుతుంది. ఎందుకంటే మనం ఈ O(1) అంటే కాన్స్టెంట్ టైం కాంప్లెక్సిటీస్ ని పట్టించుకోం కాబట్టి. ఓకే, నెక్స్ట్ మనం స్పేస్ కాంప్లెక్సిటీ డిస్కస్ చేస్తే మనం ఎటువంటి స్పేస్ ని తీసుకోవాలి ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. కాబట్టి కాన్స్టెంట్ స్పేస్ మనం తీసుకున్నట్టు, అంటే O(1) లోనే రన్ అయినట్టు అల్గోరిథం అనేది. సో దిస్ ఇస్ అబౌట్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ గైస్. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ అప్రోచ్ ఏంటి, బెటర్ అప్రోచ్ అనమాట. బెటర్ అప్రోచ్ లో ఏం జరుగుతుంది అంటే, ముందు మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో n ఇంటూ log(n) టైం కాంప్లెక్సిటీలో రన్ అయ్యేటట్టు అల్గోరిథం రాసాం కదా బ్రూట్ ఫోర్స్ లో. దీన్ని మనం ఏం చేయాలి, బెటర్ చేయాలి. అంటే O(n) లో ఒక అల్గోరిథం ని డెవలప్ చేయాలన్నమాట. ఎందుకు, మనకు ఆల్రెడీ ఒక బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఉంది, మనం ఎందుకు దీన్ని ఆప్టిమైజ్ చేసి అల్గోరిథం తీసుకురావాలి. ఓకే, దీని గురించి ఇప్పుడు చెప్తాను. దిస్ ఫస్ట్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే ఆప్టిమైజేషన్ అంటాం అనమాట. ఆప్టిమైజేషన్ ఆఫ్ అల్గోరిథం n ఇంటూ log(n) నుంచి O(n) తీసుకోవాలి. కలిసి ఇక్కడ n అంటే ఏంటి, సైజ్ ఆఫ్ అరే కదా, సైజ్ ఆఫ్ అరే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ n = 100 అనుకున్నాం అంటే మనకి 100 ఐటమ్స్ ఉన్నాయి. 100 ఐటమ్స్ ఉన్నాయి ఒక అరేలో. ఓకే, దీన్ని నేను సార్ట్ చేయాలి అంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో ఏం చేస్తాను, సార్టింగ్ అల్గోరిథం అప్రోచ్ చేస్తున్నాం. అది n log(n) తీసుకుంటుంది కాబట్టి మన టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, 100 ఇంటూ log ఆఫ్ 100 అవుతుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, n అనేది ఏదైనా 1 అవ్వాలి, 2 అవ్వాలి, లేదా ఇంటీరియర్స్ అవ్వాలి, కానీ 0.1 అవ్వదు, 0.2 అవ్వదు, ఇలాగా అవ్వదు కదా. అంతే కదా, సైజ్ అనేది ఎప్పుడు ఇంటీరియర్స్ తోనే ఉంటుంది. కాబట్టి 100
ఇంటూ లాగ్ ఆఫ్ 100. మీరు ఇక్కడ చూస్తే 100 అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దానికి మళ్ళీ ఒక లాగ్ 100 అనేది మల్టిప్లై అవుతుంది. సో ఇలా మల్టిప్లై అవ్వడం వల్ల టైం టేకింగ్, టైం కాంప్లెక్సిటీ ఆఫ్ ద ఆల్గోరిథం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. మనం ఈ బెటర్ అప్రోచ్ లో ఏం చేస్తామంటే ఈ లాగిన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తాం. తీసేస్తే మనకి మిగిలేదేంటి, ఓ ఆఫ్ ఎన్ అంటే 100 ఆపరేషన్స్ లోనే మనం ఏం చేస్తున్నాం, ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేసేస్తున్నాం. సో దిస్ ఇస్ ద బెటర్ అప్రోచ్ గైస్. అప్రోచ్ ఇక్కడ ఎలాంటి అప్రోచ్ యూస్ చేస్తున్నాం గైస్, మీకు అప్రోచ్ చెప్పే ముందు నేను దీన్ని డ్రై రన్ చేసేస్తాను. డ్రై రన్ చేసేస్తే మీకు అప్రోచ్ అర్థం అవుతుంది, తర్వాత కోడ్ అర్థం అవుతుంది, తర్వాత టైం కాంప్లెక్సిటీస్ అర్థం అవుతాయి, ఎందుకు ఆఫ్ ఎన్ అనేది మిగతావన్నీ అర్థం అవుతుంది. సో అప్రోచ్ ముందు నేను డ్రై రన్ అనేది చెప్పేస్తాను మీకు. ఓకే, సో మనం తీసుకున్న అరే ఇది కదా, సో ఈ అరే మనం డ్రై రన్ చేసేద్దాం. నేను ఇక్కడ ఏం చేస్తానంటే అప్రోచ్ లో మ్యాక్సీ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను గైస్. ఈ వేరియబుల్ కి అరే ఆఫ్ 0ని అసైన్ చేస్తాను. అరే ఆఫ్ 0 అంటే ఏంటి, మనకి ఇక్కడ 5. ఓకే, ఎందుకు మ్యాక్సీని 5కి అసైన్ చేశాను అంటే అరే ఆఫ్ 0కి ఎందుకు అసైన్ చేశాను అంటే ఆఫ్ మీనింగ్ ఏంటి, ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో మన అరేలో ప్రతి ఎలిమెంట్ మనం ఒక్కొక్కసారి విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత మనకి ఆన్సర్ అనేది రిటర్న్ చేసేయాలన్నమాట. సో 1 టైం ట్రావర్స్ ఆఫ్ అరే, అంతే కదా. సో ఈ పాయింట్ ఆఫ్ ఇండెక్స్ లో మనకి ముందు ప్రీవియస్ గా ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయా, లేవు కదా. అంటే ఈ పాయింట్ ఆఫ్ ఇండెక్స్ లో మనకి మాక్సిమం ఏంటి, ఇదే అవుతుంది కదా. కాబట్టి నేను మాక్సిమం నేను 5 తో ఇనిషియలైజ్ చేస్తున్నాను అనమాట. నేను ఒక ఫార్ లూప్ లో ఈ 1 అంటే ఈ ఇండెక్స్ అనేది 1 నుంచి n-1 వరకు రన్ చేస్తుంది. రన్ చేసి నా మాక్సిమం ఏదైతే ఉందో ప్రతి ఎలిమెంట్ ని నా మాక్సిమం తో కంపేర్ చేసుకుంటూ ఇఫ్ ఆ ఎలిమెంట్ అనేది గ్రేటర్ అయితే నా మాక్సిమం ని అప్డేట్ చేసుకుంటూ మాక్సిమం ని ట్రాక్ చేస్తాను. ఓకే, ఫస్ట్ నా ఫార్ లూప్ అనేది 2 టచ్ అవుతుంది. ఇండెక్స్ 1 నుంచి రన్ చేస్తున్నాను కాబట్టి 2ని టచ్ అవుతుంది. నా ఎలిమెంట్ అనేది 2. ఓకే, ఇప్పుడు నా మాక్సిమం ఏముంది, 5 ఉంది. సో మాక్సిమం అప్డేట్ చేయాలా, చేయకూడదు, ఎందుకంటే 2 అనేది చిన్నది, 5 పెద్దది కాబట్టి మాక్సిమం నేను 5 ఉంచేస్తాను, అప్డేట్ చేయను. ఓకే, నెక్స్ట్ నా ఎలిమెంట్ అనేది ఏమవుతుంది, ఫార్ లూప్ ఇక్కడికి వస్తుంది కాబట్టి నా ఎలిమెంట్ 6 అవుతుంది. నా మాక్సిమం ఎంత 5 ఉంది గైస్. ఇక్కడ చూడండి నా ఎలిమెంట్ అనేది పెద్దది నా మాక్సిమం కన్నా, అంటే ఈ పాయింట్ ఆఫ్ టైం వరకు ముందు చూస్తే 5 అనేది పెద్దది ఉంది, అందుకని 5 అనేది స్టోర్ చేశాను. ఈ పాయింట్ అంటే 2 అనే ఇండెక్స్ దగ్గర 6 అనేది పెద్దది కాబట్టి నా మాక్సిమం ని నేను 6 తో అప్డేట్ చేస్తాను అనుకుంటాను. ఓకేనా, నెక్స్ట్ మన ఫార్ లూప్ అనేది 3కి వచ్చేస్తుంది, ఇండెక్స్ 3కి. సో ఎలిమెంట్ అనేది 1 అవుతుంది. ఇప్పుడు నా మాక్సిమం ఎంత ఉంది, 6 ఉంది. 6 పెద్దది కాబట్టి 1 కన్నా 6 ని అలానే ఉంచేస్తాను. తర్వాత ఎలిమెంట్ 0 అంటే లాస్ట్ ఇండెక్స్ వస్తుంది, నా మాక్సిమం 6 ఉంది. సో మాక్సిమం 6 అనేది పెద్దది కాబట్టి అలానే వదిలేస్తాను అనమాట. సో ఈ ఆల్గోరిథం మనకు రన్ అవుతుంది తర్వాత వాట్ ఎవర్ మన మ్యాక్సీలో స్టోర్ అయిందో దీన్ని నేను ఏం చేస్తున్నాను, రిటర్న్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు అప్రోచ్ అనేది అర్థం అవుతుంది అన్నమాట. ప్రతి పాయింట్ ఆఫ్ టైం లో అంటే ఈ అరేలో మనం ఈ అరే ఏదైతే తీసుకున్నామో ఈ అరేని దీన్ని నేను మాక్సిమం అనుకోండి, ప్రతి పాయింట్ ఆఫ్ టైం దాకా ప్రతి పాయింట్ ఆఫ్ ఇండెక్స్ దాకా మాక్సిమం అప్డేట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే ట్రాకింగ్ ఆఫ్ లార్జెస్ట్ నెంబర్. ఇప్పుడు మనం అప్రోచ్ డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు ఆల్రెడీ ఇంకా అప్రోచ్ అర్థం అయిపోతుంది వాటికి. ఫస్ట్ మనం ఏం చేసాం, మ్యాక్సీ అనే ఒక వేరియబుల్ ని అరే ఆఫ్ 0కి అసైన్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ లో మనం ఏం చేసాం, ఒక ఫార్ లూప్ అయితే రన్ చేసుకున్నాం 1 నుంచి n-1 వరకు రన్ చేసుకొని ఫార్ లూప్ లోపల ఏం చేసాం, అప్డేట్ చేసాం. ఇఫ్ నా ఎలిమెంట్ ఏదైతే ఉందో అది గ్రేటర్ దెన్ నా మ్యాక్స్ అయితే మ్యాక్స్ ఏమవ్వాలి, అప్డేట్ అవ్వాలి ఎలిమెంట్. ఇలా అప్డేట్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో ఏం చేసాం, మ్యాక్సీని రిటర్న్ చేసేసాం. దిస్ ఇస్ ద అప్రోచ్ గైస్. సో ఇప్పుడు మనం దీనికి కోడ్ రాసి టైం కాంప్లెక్సిటీ అనేది చూద్దాం. ఓకే, కోడ్. సో ఫస్ట్ మనం ఇంటీజర్ రిటర్న్ చేస్తాం కాబట్టి ఇంటీజర్ ఫంక్షన్ మనం ఫ్రంట్ అనుకుందాం జనరల్గా. ఓకే, ఇక్కడ అవే వస్తుంది మనకి ఇన్పుట్ గా. మనం ఫస్ట్ యాజ్ యూజువల్ గా చేసేది ఏంటి, అరే ఒక సైజ్ ని కనుక్కుంటాం. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేసాం, మ్యాక్సీ అనే ఒక వేరియబుల్ అసైన్ చేసుకున్నాం కాబట్టి మ్యాక్సీ ఈక్వల్ టు అరే ఆఫ్ 0. దెన్ తర్వాత సెకండ్ స్టెప్ లో ఏం చేసాం, ఒక ఫార్ లూప్ ని మనం రన్ చేసాం. ఫార్ int I equal to 1, I less than n, I plus plus. ఫార్ లూప్ లో ఏం చేసాం, ఫార్ లూప్ లోపల ఏం చేసాం, ప్రతి ఎలిమెంట్ ని మనం చెక్ చేస్తున్నాం. ఎలిమెంట్
element equal to array of I. If condition, if my element is greater than my current maxi, మనం ఏం చేస్తున్నాం maxi equal to element తో అప్డేట్ చేస్తాం. సో ఆఫ్టర్ ఫర్ లూప్ రాసేటప్పుడు మనం ఏం చేస్తాం maxi అని టెన్ చేసేస్తాం. Return max. Yes, this is about the coordinates. And time complexity analysis చూద్దామా? ఆల్రెడీ మనకు తెలుసు O of n అనేది ఇది O of 1 తీసుకుంటుంది కాన్స్టెంట్, ఇది O of 1 తీసుకుంటుంది, ఈ ఫార్ లూప్ అనేది O of n టైమ్స్ రన్ అవుతుంది కాబట్టి O of n, అండ్ ఇది కూడా O of 1 తీసుకుంటుంది. సో ఈ కాన్స్టెంట్స్ మనం పట్టించుకోం కాబట్టి ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ అల్గోరిథం ఇస్ O of n. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మనం ఎటువంటి స్పేస్ ని యూజ్ చేయలేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ O of 1 ప్రీవియస్ అల్గోరిథం లాగా. ఇప్పుడు మనం లార్జెస్ట్ నెంబర్ కి కోడ్ రాద్దాం. సో ఫస్ట్ మనం size successfully solved. సెకండ్ ప్రాబ్లమ్ ఈ సెకండ్ లార్జెస్ట్ నెంబర్. యాజ్ ఇట్ ఈస్ మనం లార్జెస్ట్ నెంబర్ ఎలా అయితే సాల్వ్ చేసామో ఇది కూడా అంతే. ఓకే, ఇక్కడ మనకు ఒక ఇన్పుట్ ఇస్తారు, దట్ ఈస్ అదే సెకండ్ లార్జెస్ట్ నెంబర్ మనం ఫైండ్ చేయాలి. 7. సో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఎంత 6. దీన్ని మనం రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, దీనికి 3 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. ఎందుకు 3 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి, ఇందులో ఎడ్జ్ కేసెస్ ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాసెస్ నేను బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఓకే, బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో మనం ఏం చేస్తామంటే మనం లార్జెస్ట్ నెంబర్ ఎలాగైతే కనుక్కున్నామో అలానే కనుక్కుంటాం గైస్. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటి కండిషన్ అంటే ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అరేలో అవి వితౌట్ డూప్లికేషన్స్ ఉండాలి. వితౌట్ డూప్లికేషన్స్. ఎందుకు ఈ కండిషన్ అంటే డూప్లికేషన్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక అరే తీసుకుంటాను. మీకు తీసుకొని ఫస్ట్ నేను దీన్ని సార్ట్ చేసేస్తాను అనుకున్నాను. సార్ట్ చేసి 0 1 1 ఇంకోసారి రిపీట్ అయింది, 4 ఇంకోసారి రిపీట్ అయింది అనుకుందాం. బిగ్గెస్ట్ నెంబర్ ఎంత అంటే లార్జెస్ట్ నెంబర్ ఎంత 4. సెకండ్ లార్జెస్ట్ నెంబర్ కి మనం సార్ట్ చేసిన తర్వాత ఎక్కడ చూస్తాం యూజువల్ గా. సో ఫస్ట్ ఈ అరే చూడండి. ఓకే, దీన్ని సార్ట్ చేసేస్తే ఫస్ట్ మనకి 7 వస్తుంది, తర్వాత 6 వస్తుంది. ఇవి ఒక ఆర్డర్ లో ఉంటాయి. సో దట్ మనం సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అంటే లాస్ట్ నుంచి సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉండే నెంబర్ ని రిటర్న్ చేసేస్తాం. సింపుల్. ఇఫ్ డూప్లికేషన్స్ ఉంటే 4 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి, మనం దీన్ని రిటర్న్ చేస్తాం అనుకోండి అల్గోరిథం ప్రకారం. దట్ ఈస్ రాంగ్ థింగ్ కదా. 1 అనేది మన సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అవుతుంది ఈ అరేలో. సో విత్ డూప్లికేషన్స్, వితౌట్ డూప్లికేషన్స్, ఈ ప్రాబ్లమ్ ని మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చదివేటప్పుడు సరిగ్గా చూసుకొని అప్లై చేయాలి. ఓకే, సో ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది వితౌట్ డూప్లికేషన్స్ కి మాత్రమే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం వితౌట్ డూప్లికేషన్. మన ప్రీవియస్ అల్గోరిథం ఎలాగైతే మనం స్టార్టింగ్ టెక్నిక్ యూస్ చేద్దామో అలానే అనమాట. నేను జస్ట్ దీన్ని 2 మినిట్స్ కన్నా ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు. ఓకే, ఫస్ట్ మనం కోడ్ రాస్తాం. ఓకే, దిస్ ఇస్ రిటర్న్ n. సో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ కాబట్టి ఫంక్షన్ నేమ్ సెకండ్ లార్జెస్ట్ అనుకుందాం. అండ్ ఇక్కడ మనకి ఒక వెక్టర్ వస్తుంది, దట్ ఈస్ అన్ అరే. ఓకే, int when equal to array dot size. దెన్ మనం సార్ట్ చేయాలి. సార్ట్ ఆఫ్ array dot begin, then array dot end. సో సార్టింగ్ అనేది అయిపోతుంది. సార్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, రిప్లికేషన్స్ లేవు కాబట్టి n-2 పొజిషన్ లో ఉండే లార్జ్ నుంచి సెకండ్, ఫస్ట్ ఏంటి లార్జెస్ట్ నెంబర్, దానికన్నా ముందు ఉండేది సెకండ్ లార్జెస్ట్ నెంబర్ కాబట్టి దాన్ని మనం రిటర్న్ చేసేయాలి. సో అల్గోరిథం అనేది అయిపోతుంది. టైం కాంప్లెక్సిటీ ఎంత మీకే తెలుసు, ఇది O of 1, ఇది O of 1. ఈ మధ్యలో సార్ట్ అనేది n into log n టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత బిగ్ O of 1. మనం ఎటువంటి స్పేస్ యూజ్ చేయలేదు కాబట్టి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. వెన్ కమ్ టు బెటర్ అప్రోచ్. బెటర్ అప్రోచ్ లో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దిస్ ఇస్ ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేసి మనం ఈ బెటర్ అప్రోచ్ ని అండర్స్టాండ్ చేసుకున్నాం. అసలు బెటర్ అప్రోచ్ అంటే ఏంటి నేను ముందే చెప్పాను. సో ముందు అల్గోరిథం అనేది O into O of m into log n టైం కాంప్లెక్సిటీ రన్ అవుతుంది. దీన్ని మనం ఆప్టిమైజ్ చేయాలి. దిస్ ఇస్ వెరీ హ్యూజ్ కదా, ఎందుకు హ్యూజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను. సో దీన్ని మనం ఆప్టిమైజ్ చేసి డిక్రీజ్ చేయాలన్నమాట. ఓకే, దీన్ని ఎలా డిక్రీజ్ చేస్తాం, ఈ స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఏంటో కూడా మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎస్ అప్రోచ్ వైస్ స్టెప్ బై స్టెప్ అప్రోచ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం డ్రై రన్ చేద్దాం. డ్రై రన్ చేసిన తర్వాత మనం కోడ్ అయితే చూద్దాం. ఓకే, అప్రోచ్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ మనం 2 వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఇనిషియలైజ్ 2 వేరియబుల్స్. ఇనిషియలైజ్ 2 వేరియబుల్స్. ఫస్ట్ వేరియబుల్ వచ్చేసరికి మనకి లార్జెస్ట్. ఓకే, లార్జెస్ట్. అండ్ సెకండ్ వేరియబుల్ వచ్చేసరికి సెకండ్ లార్జెస్ట్ అనమాట. ఈ 2 వేరియబుల్స్ ని మనం అసైన్ చేసుకోవాలి. ఓకే, ఈ లార్జెస్ట్ నెంబర్ ని ప్రీవియస్ అల్గోరిథం ప్రకారం మనం ఏం చేయాలి, అరే ఆఫ్ 0 కి అసైన్ చేసుకోవాలి. ఓకే, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ దేనికి అసైన్ చేయాలి, వెయిట్. నేను దీని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఓకే,
సెకండ్ స్టెప్ లో మనం ఏం చేస్తామంటే ఒకసారి అరేని ట్రావర్స్ చేస్తాం. ట్రావర్స్ ది అరే. ట్రావర్స్ చేసి మనం ఏం చేస్తాం, లార్జెస్ట్ నెంబర్ ని ఫైండ్ చేస్తాం అనమాట. లార్జెస్ట్ నెంబర్ ని మనం ఏం చేస్తాం, ఫైండ్ చేస్తాం. ఫైండ్ చేసి లార్జెస్ట్ అనే వేరియబుల్ కి అసైన్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఏంటి, ఈ అరేలో లార్జెస్ట్ నెంబర్ తెలుసు. ఓకే, లార్జెస్ట్ నెంబర్ ఎంత, 7. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొకసారి మనం అరేని ట్రావర్స్ చేస్తాం అనమాట. ఈ ట్రావర్సల్ లో ఏం చేస్తామంటే మళ్ళీ మనం లార్జెస్ట్ నెంబర్ ని కనుక్కుంటాం. బట్ ఆ లార్జెస్ట్ నెంబర్ అనేది నాట్ ఈక్వల్ టు ప్రీవియస్ గా మనకు వచ్చిన లార్జెస్ట్ నెంబర్ కి ఈక్వల్ అవ్వకూడదు. అంటే 7 కి ఈక్వల్ అవ్వకూడదు. అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్ గా మనకు వచ్చే ఆన్సర్ 6 అవుతుంది అనమాట. అంతే కదా. సో దాన్ని మనం ఏం చేస్తామంటే సెకండ్ లార్జెస్ట్ నెంబర్ కి అసైన్ చేసేస్తాం గైస్. ఓకే, సో ఈ ప్రాసెస్, ఈ స్టెప్ లో మనం ఏం చేస్తున్నాం, ఒక ఇఫ్ కండిషన్ పెడుతున్నాం. ట్రావర్స్ అయ్యేటప్పుడు అరే ఆఫ్ ఐ అనేది మనకి గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అవ్వాలి. మనం సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ని ట్రాప్ చేస్తున్నాం కాబట్టి. అండ్ అరే ఆఫ్ ఐ అనేది నాట్ ఈక్వల్ టు లార్జెస్ట్ అవ్వాలి. ఇలా అయినప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ని అరే ఆఫ్ ఐ తో రీప్లేస్ చేస్తున్నాను అనమాట. సో బేసిక్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఇచ్చిన అరేలో లార్జెస్ట్ నెంబర్ ని మనం ఫైండ్ చేసి దాన్ని మనం తీసేస్తున్నాం. తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ట్రావర్స్ అయ్యి లార్జెస్ట్ నెంబర్ ని కనుక్కుంటాం అనమాట. సో ఫిజికల్ గా తీసేయలేం కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ప్రతి ఎలిమెంట్ ని లార్జెస్ట్ తో నాట్ ఈక్వల్ టు అనే కండిషన్ తో పక్కన పెట్టేస్తున్నాం అనమాట. ఓకే, మీకు ఇప్పుడు ఇప్పటికీ అర్థమైంది. ఈ 7 ని మనం కన్సిడర్ చేయకుండా లూప్ అనేది ట్రావర్స్ చేసేస్తుంది. ఓకే, అలా ట్రావర్స్ చేసినప్పుడు మనకి లార్జెస్ట్ ఏమొస్తుంది, 6 వస్తుంది. 7 ని మనం పక్కన పెట్టేస్తే లార్జెస్ట్ ఏంటి, 6 కదా. సో అట్ ఫైనల్ మనకంటే సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అనేది స్టోర్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ని ఫస్ట్ దేంతో ఇనిషియలైజ్ చేయాలి, ఈ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. సో మనం సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ని దేంతో ఇనిషియలైజ్ చేయాలి అంటే ఇంట్ మినిమం తో ఇనిషియలైజ్ చేయాలన్నమాట. ఓకే, ఫస్ట్ మనం డ్రైవెన్ చూద్దాం, డ్రైవెన్ చేసిన తర్వాత కోడ్ చూద్దాం, తర్వాత కాంప్లెక్స్ చూద్దాం. మనం డ్రైవింగ్ కోసం ప్రీవియస్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనమాట. మనం ఫస్ట్ టైం ఏం చేసాం, 2 వేరియబుల్స్ మనం అసైన్ చేసుకున్నాం. ఇనిషియలైజ్ 2 వేరియబుల్స్ కదా. సో నేను ఇప్పుడు లార్జెస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఈ వేరియబుల్ కి అరే ఆఫ్ 0 అంటే ఏంటి, 4 ని అసైన్ చేస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ నా సెకండ్ లార్జెస్ట్ కావాలి. సెకండ్ లార్జెస్ట్, ఈ సెకండ్ లార్జెస్ట్ నేను ఏం చేశాను, ఇంట్ మిన్ తో అసైన్ చేసుకున్నాను. సెకండ్ స్టెప్ లో మనం ఏం చేసాం, ఒకసారి ట్రావర్స్ అయ్యి లార్జెస్ట్ నెంబర్ ని కనుక్కున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఫార్ లూప్ అయితే రాసుకున్నాం. ఫార్ లూప్ లో మనం ఏం చేయాలి, ట్రావర్స్ అవ్వాలి కదా. సో 1 నుంచి ట్రావర్స్ అయ్యాయి, ప్రీవియస్ ఆల్గోరిథం. ఫస్ట్ ఈ ట్రావర్సల్ లో సెకండ్ స్టెప్, ఈ ట్రావర్సల్ లో మనం ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది, మనకి 6 వస్తుంది. కానీ మన లార్జెస్ట్ లో ఏముంది, 4 ఉంది. సో మన లార్జెస్ట్ లో 4 ఉంది, ఎలిమెంట్ లో 6 ఉంది. మనం లార్జెస్ట్ అప్డేట్ చేయాలా, అవసరం లేదా, చేయాలి. ఎందుకంటే మన ఎలిమెంట్ పెద్దది కాబట్టి నా లార్జెస్ట్ నేను 6 తో అప్డేట్ చేస్తాను. సో సెకండ్ టైం మన ఫర్ లూప్ తిరిగినప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఎలిమెంట్ ఏమవుతుంది, 1 అవుతుంది. మన లార్జెస్ట్ ఎంత, 6 ఉంది. ఇప్పుడు ఎలిమెంట్ 1 లార్జెస్ట్ 6. సో మనం అప్డేట్ చేయాలి లార్జెస్ట్ ని, అవసరం లేదు అనమాట. 1 అనేది చిన్నది. సో అలానే ఫర్ లూప్ అనేది థర్డ్ ఇండెక్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలిమెంట్ 0 అవుతుంది, సేమ్ లార్జెస్ట్ అవుతుంది, అప్డేట్ అవ్వదు. ఫోర్త్ ఇండెక్స్ దగ్గరకు వచ్చినప్పుడు మన ఎలిమెంట్ 7 అవుతుంది, లార్జెస్ట్ నెంబర్ 6 ఉంది. సో ఇప్పుడు లార్జెస్ట్ నెంబర్ ని మనం ఏం చేయాలి, అప్డేట్ చేయాలి. సో 7. నెక్స్ట్ మన ఎలిమెంట్ అనేది మళ్ళీ 7 అవుతుంది ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర. సో అప్డేట్ చేయాలా, మన లార్జెస్ట్ 7 ఉంది కాబట్టి అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మన ఎలిమెంట్ అనేది 6 అవుతుంది, మన లార్జెస్ట్ అనేది 7 అవుతుంది. ఇక్కడ కూడా మనం అప్డేట్ చేయలేదు. అండ్ లాస్ట్ ఇండెక్స్ దగ్గరకు వస్తే ఎలిమెంట్ అనేది 4 అవుతుంది, లార్జెస్ట్ అనేది 7 అవుతుంది. 4 చిన్నది కాబట్టి లార్జెస్ట్ అనేది అలానే వదిలేస్తాం. సో సెకండ్ స్టెప్ లో మనం ఫార్ లూప్ యూస్ చేసి ప్రతి ఎలిమెంట్ ని మన లార్జెస్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేసి లార్జెస్ట్ ని అప్డేట్ చేసుకున్నాం. సో మన లార్జెస్ట్ ఎంత సేవ్ అయింది, 7 అనేది స్టోర్ అయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో ఏం చేయాలి, ఇంకొకసారి మనం ట్రావర్స్ చేయాలి, ఈసారి సెకండ్ లార్జెస్ట్ నెంబర్ కోసం. ఓకే, సో మనం థర్డ్ స్టెప్ వచ్చేసాం. ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలి, ఇంకోసారి ట్రావర్స్ అవ్వాలి. సో మనకి లార్జెస్ట్ వేరియబుల్ లో 7 అనేది స్టోర్ అయింది. అండ్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ని మనం ఇంట్ మినిమం కి అసైన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ కండిషన్ పెట్టాం కదా మనం, ఈ కండిషన్ ఏంటి, సో మీరు చూస్తే కరెంట్ ప్రాసెసింగ్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్ట్ అవ్వాలి. అండ్ అది నా లార్జెస్ట్ నెంబర్ కి ఈక్వల్ అవ్వకూడదు. అప్పుడు నేను నా సెకండ్ లార్జెస్ట్ ని అప్డేట్ చేస్తున్నాను, అంతే కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కండిషన్ ఒకసారి ఇక్కడ రాసుకుందాం. అరే ఆఫ్ ఐ అంటే ఎలిమెంట్ అనుకుందాం. ఈ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దాన్ సెకండ్ లార్జెస్ట్ అవ్వాలి. అండ్ ఈ ఎలిమెంట్ అనేది నాట్ ఈక్వల్ టు లార్జెస్ట్. ఈ 2 కండిషన్స్ ని ఫాలో అయితే మనం ఏం చేయాలి, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ని అప్డేట్ చేస్తుంది. దేంతో, అరే ఆఫ్ ఐ. సో ఇప్పుడు ఫస్ట్ ఫర్ లూప్ అనేది 0 ఇండెక్స్ దగ్గరకు వస్తుంది. ఇక్కడ మనకి ఏ డేటా స్టోర్ అయింది, 4 స్టోర్ అయింది. అండ్ ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి గైస్ మనం.
4 అనేది గ్రేటర్ దెన్ ఇంట్ మిన్. కరెక్టే కదా, ఇది కరెక్ట్. సెకండ్ కండిషన్ ఏంటి మనకి, 4 అనేది నాట్ ఈక్వల్ టు లార్జెస్ట్ 7, ఇది కూడా కరెక్టే. ఈ రెండు ట్రూ అయ్యాయి కాబట్టి మన సెకండ్ లార్జెస్ట్ నెంబర్ మనం అరే ఆఫ్ ఐ తో అప్డేట్ చేసుకోవాలి. సో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకే, మన ఇండెక్స్ అనేది 1 అవుతుంది. 1 లో ఉండే మన ఎలిమెంట్ ఎంత, 6. సో ఇప్పుడు మనం 2 కండిషన్స్ చెక్ చేయాలి మళ్ళీ. 6 అనేది గ్రేటర్ దెన్ 4, మన సెకండ్ లార్జెస్ట్ నెంబర్ 4 కదా, 4 ఇది ట్రూ అయింది. అండ్ సెకండ్ వన్ 6 ఇస్ నాట్ ఈక్వల్ టు 7, ఇది కూడా ట్రూ అయింది. సో రెండు ప్రూవ్ అయితే మన సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అప్డేట్ అవ్వాలి దేంతో, ఎలిమెంట్ తో. సో 6 అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం సెకండ్ ఇండెక్స్కి వెళ్తాం. ఇక్కడ మనకి 1 ఉంటుంది. సో 1 గ్రేటర్ దెన్ 6 ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. సో 1 గ్రేటర్ దెన్ 6 కాదు కదా, కాబట్టి మన సెకండ్ లార్జెస్ట్ నెంబర్ 6 ఉంటుంది అనమాట. అండ్ మనం థర్డ్ ఇండెక్స్కి వెళ్తాం. థర్డ్ ఇండెక్స్ లో మనకి ఎంత స్టోర్ అయింది, థర్డ్ ఇండెక్స్ లో 0 స్టోర్ అయింది. సో 0 ఆర్ యూ గ్రేటర్ దెన్ బై 6, నో, ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయింది కాబట్టి సెకండ్ లార్జెస్ట్ నెంబర్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం 4 వెళ్తాం. 4కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి 7 ఉంటుంది. 7 ఆర్ యూ గ్రేటర్ దెన్ 6, ఎస్. అండ్ ఇంకో కండిషన్ ఉంది కదా మనకి, 7 నాట్ ఈక్వల్ టు 7, ఇది ఫాల్స్ అయిపోతుంది. సో ట్రూ అండ్ ఫాల్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. కాబట్టి మన సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అనేది 6 అవుతుంది. సో మిగతావన్నీ మీరు చేయండి. సో మన లాస్ట్ కి సెకండ్ లార్జెస్ట్ అనే వేరియబుల్ లో 6 అనేది స్టోర్ అవుతుంది. మనం ఏం చేయాలి, రిటర్న్ చేసేస్తాం. రిటర్న్ సెకండ్ లార్జెస్ట్. సో మనం ఫస్ట్ స్టెప్ లో ఇంటిజర్ సెకండ్ లార్జెస్ట్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటాం. ఇక్కడ మనకు ఒక అరే వచ్చింది. ఈ అరేలో ఫస్ట్ మనం సైజ్ కనుక్కోవాలి. అరే డాట్ సైజ్. ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తాం మనం, 2 లార్జెస్ట్ ఈక్వల్ టు అరే ఆఫ్ 0, సెకండ్ లార్జెస్ట్ ఈక్వల్ టు ఇంట్ మిన్ అని ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఒక ఎడ్యుకేషన్ డిస్కస్ చేయాలి. ఇఫ్ అరే సైజ్ అనేది 1 అయితే, అంటే ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే, ఇఫ్ అరే సైజ్ అనేది 0 ఉంటే, అంటే అసలు ఎలిమెంట్స్ లేకపోతే, ఈ కేసుని కూడా మనం హ్యాండిల్ చేయాలి కదా. సో మనం ఏం చేయాలి, -1 అనేది రిటర్న్ చేసేయాలన్నమాట. అంటే సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అనేది లేదు అని అది. ఓకే, ఒకవేళ ఎలిమెంట్స్ అనేది ఉంటే అప్పుడు ఏం చేయాలి, మన ఆల్గోరిథం రన్ చేయాలి. ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేసాం, ఒక ఫర్ లూప్ రన్ చేసాం. ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ఈ ఫర్ లూప్ లో లార్జెస్ట్ నెంబర్ ని కనుక్కున్నాం. ఇఫ్ అరే ఆఫ్ ఐ ఆర్ యూ గ్రేటర్ దెన్ మై లార్జెస్ట్, ఎస్. ఇఫ్ ఎస్, మనం ఏం చేసాం, లార్జెస్ట్ ని అప్డేట్ చేసాం అరే ఆఫ్ ఐ. సో ఈ ఫర్ లూప్ రన్ అయిన తర్వాత మనకి లార్జెస్ట్ నెంబర్ స్టోర్ అవుతుంది. సెకండ్ ఫర్ లూప్ కూడా తీసుకున్నాం. ఇది మనకి ఇంటీజర్ 0 నుంచి, ఇండెక్స్ 0 నుంచి రన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేసాం, ప్రతి ఎలిమెంట్ కి ఇఫ్ అరే ఆఫ్ ఐ ఈస్ గ్రేటర్ దెన్ మై సెకండ్ లార్జెస్ట్ అండ్ అరే ఆఫ్ ఐ ఇస్ నాట్ ఈక్వల్ టు లార్జెస్ట్ అయితే మనం ఏం చేయాలి, సెకండ్ లార్జెస్ట్ ని అప్డేట్ చేసాం అరే ఆఫ్ ఐతో. ఓకే, ఈ ఫార్వర్డ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం లాస్ట్ లో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ని రిటర్న్ చేసేస్తాం. సో దిస్ ఇస్ ద కోడ్ గ్రాఫ్. సో టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైసిస్ చూద్దాం. ఇవన్నీ O(1) వీటిలో వచ్చిన చెప్పాను. అండ్ ఇది O(n) టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. అండ్ ఓవరాల్ ఇది కూడా O(n) టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ ఆల్గోరిథం ఇస్ O(n) ప్లస్ O(n) ఈక్వల్ టు O(2n). స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత, మనం కాన్స్టెంట్ స్పేస్ ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఎక్స్ట్రా స్పేస్ అనేది, ఎక్స్ట్రా అరే కానీ అలాంటివి తీసుకోలేదు కాబట్టి టైం కాంప్లెక్సిటీ అనేది, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది O(1). ఓకే, సో ఇప్పుడు మనం ఆప్టిమల్ అప్రోచ్ డిస్కస్ చేద్దాం. ఎందుకు ఆప్టిమల్ అప్రోచ్ అంటే, ఫస్ట్ ఆల్గోరిథం అనేది n×log(n) లో రన్ అయింది. దాన్ని మనం బెటర్ అప్రోచ్ తీసుకొచ్చి 2n అంటే 2 పాస్ సొల్యూషన్ లో తీసుకొచ్చాం. తర్వాత ఈ అప్రోచ్ లో మనం ఇదే ఆల్గోరిథం ని O(n) లో రన్ చేస్తాం అనమాట. అంటే సింగిల్ ఫార్ లూప్ లో లార్జెస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్స్ ని కనుక్కుంటాం. మనకు కావాల్సిన సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఇక్కడ ఈ ప్రాబ్లం ప్రకారం, బట్ ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ కూడా కనుక్కుంటాం అనమాట సింగిల్ పాస్ లో. సో అది ఎలా చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను అప్రోచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే, మనం 2 వేరియబుల్స్ ని ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఇస్ ద లార్జెస్ట్. సో దీన్ని మనం ఇంట్ మినిమం తో అసైన్ చేసుకుంటాం అన్నమాట. దీన్ని మనం -1 కూడా అనుకోవచ్చు. అండ్ సెకండ్ లార్జెస్ట్ అనే ఇంకొక వేరియబుల్ ని కూడా మనం అసైన్ చేసుకోవాలి. ఇది కూడా ఇంట్ మినిమం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఫార్ లూప్ ని రన్ చేయాలి. సింగిల్ పాస్ లో మనం లార్జెస్ట్ ని కనుక్కోవాలి, సెకండ్ లార్జెస్ట్ ని కనుక్కోవాలి. దీనికోసం ఫార్ లూప్ ని రన్ చేస్తాం. ఓకే, ఈ ఫార్ లూప్ అనేది 0 నుంచి n-1 కు రన్ చేస్తాం అనమాట.
సో ఈ ఫర్ లూప్ లోపల మనం టూ కండిషన్స్ ని యూజ్ చేస్తాం. ఈ టూ కండిషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, కరెంట్ ప్రాసెసింగ్ ఎలిమెంట్ అనేది అరే ఆఫ్ ఐ అనేది గ్రేటర్ దెన్ నా లార్జెస్ట్ అయితే మనం ఏం చేయాలి, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవాలి. దేంతో? లార్జెస్ట్ నెంబర్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ అనేది సమ్ ఎక్స్ అనుకుందాం, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అనేది సమ్ వై అనుకుందాం. సో నువ్వు ట్రావెల్స్ అవుతూ ఉన్నప్పుడు ఇంకొక లార్జెస్ట్ నెంబర్ కనిపించింది, సమ్ జెడ్ అనే నెంబర్ కనిపించింది. ఈ జెడ్ అనే నెంబర్ అంట దీనికన్నా పెద్దది, లార్జెస్ట్ అంటే లార్జెస్ట్ లో స్టోర్ అయిన నెంబర్ కన్నా పెద్దది. అప్పుడు మన లార్జెస్ట్ ఏం అవ్వాలి, జెడ్ తో అప్డేట్ అవ్వాలి. సో జెడ్ తో లార్జెస్ట్ అప్డేట్ అయితే ఇప్పటి వరకు వచ్చిన లార్జెస్ట్ అనేది ఎక్స్ అనమాట. సో అదేమవుతుంది, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అవుతుంది కదా, అంతే కదా. సో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ని నేను ఎక్స్ తో అప్డేట్ చేసి నా లార్జెస్ట్ నెంబర్ ని జెడ్ తో అప్డేట్ చేసుకుంటాను. సో అదే ప్రాసెస్ మనం ఇక్కడ కూడా చేసాం అనమాట. కరెంట్ ప్రాసెసింగ్ ఎలిమెంట్ అనేది లార్జెస్ట్ కన్నా గ్రేటర్ దన్ అయితే ఇప్పుడు ఉన్న లార్జెస్ట్ ని సెకండ్ లార్జెస్ట్ నెంబర్ లోకి సేవ్ చేస్తుంది. తర్వాత లార్జెస్ట్ నెంబర్ ని కరెంట్ ప్రాసెసింగ్ ఎలిమెంట్ తో స్టోర్ చేశాను. చేసి కరెంట్ ప్రాసెసింగ్ ఎలిమెంట్ అనేది మేబీ గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్ట్ ఆపర్చునిటీ అండ్ కరెంట్ ప్రాసెసింగ్ ఎలిమెంట్ అనేది నాట్ ఈక్వల్ టు లార్జెస్ట్ కూడా అవ్వచ్చు. ఈ టూ కండిషన్స్ అనేవి రెండు ట్రూ అయితే మనం ఏం చేస్తాం, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ని అరే ఆఫ్ ఐ తో అప్డేట్ చేసుకుంటాం అనమాట. సో ఈ సెకండ్ ఇఫ్ కండిషన్ ఎందుకు వచ్చింది అంటే కరెంట్ ప్రాసెసింగ్ ఎలిమెంట్ మన అరే ఆఫ్ ఐ అనేది గ్రేటర్ దెన్ లార్జెస్ట్ కన్నా గ్రేటర్ దెన్ అవ్వకపోతే మేబీ సెకండ్ లార్జెస్ట్ కన్నా గ్రేటర్ అవ్వచ్చు కదా, అంతే కదా. లార్జెస్ట్ కన్నా చిన్నది సెకండ్ లార్జెస్ట్ కన్నా పెద్దది, అప్పుడు మనం సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ని అప్డేట్ చేయాలి, దాన్ని వదిలేకూడదు. కాబట్టి ఈ ఎల్సీ కండిషన్ లో అరే ఆఫ్ ఐ అనేది సెకండ్ లార్జెస్ట్ కన్నా పెద్దదయ్యి అండ్ లార్జెస్ట్ కి ఈక్వల్ అవ్వకపోతే సెకండ్ లార్జెస్ట్ మనం అరే ఆఫ్ ఐ తో అప్డేట్ చేస్తాం అనమాట. సో ఇది అర్థం కాకపోతే మనం డ్రైవింగ్ చేసుకుంటే మీకు అర్థం అవుతుంది. థర్డ్ స్టెప్ లో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ని మనం రిటర్న్ చేసాం. సో ఇప్పుడు మనం డ్రైవింగ్ చూద్దాం గైస్. సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం డ్రైవింగ్ కోసం. సో ఫస్ట్ మనం ఏం చేసాం, లార్జెస్ట్ అనే ఒక వేరియబుల్ ని అసైన్ చేసుకున్నాం, దట్ ఈస్ ఇన్ఫినిటిమం అంటే మైనస్ ఇన్ఫినిటీ. అండ్ సెకండ్ లార్జెస్ట్ అనే ఇంకొక వేరియబుల్ ని అసైన్ చేసుకున్నాం, అది కూడా మైనస్ ఇన్ఫినిటీ. సో సెకండ్ స్టెప్ లో మనం ఏం చేయాలి, ఒక ఫార్ లూప్ ని రన్ చేయాలి. ఈ ఫార్ లూప్ రన్ చేసిన తర్వాత ప్రతి ఎలిమెంట్ మనం ఈ టూ కండిషన్స్ లో చెక్ చేయాలి కదా. సో ఫస్ట్ మన ఫార్ లూప్ అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉండే ఎలిమెంట్ 4 ని రీచ్ అవుతుంది. ఇప్పుడు ఈ 4 టూ కండిషన్స్ చెక్ చేయాలి. 4 ఆర్ యూ గ్రేటర్ దన్ మై లార్జెస్ట్ ఎంత ఉంది, మైనస్ ఇన్ఫినిటీ ఉంది. సో మైనస్ ఇన్ఫినిటీ కన్నా 4 పెద్దది కాబట్టి మన లార్జెస్ట్ మనం ఏం చేస్తాం, అప్డేట్ చేస్తాం. దేంతో, 4 తో. సెకండ్ లార్జెస్ట్ ఏం చేస్తాం, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అలానే ఉంటున్నాం. సో ఇఫ్ కండిషన్ అనేది ఎక్స్క్యూట్ అయింది. ఓకే, సెకండ్. సో ఫార్ లూప్ అనేది 1 వెళ్తుంది. ఇప్పుడు ఎలిమెంట్ అనేది 6 అవుతుంది. 6 ఆర్ యూ గ్రేటర్ దన్ మై 4 ఫస్ట్ కండిషన్. ఎస్, ఇది ట్రూ అవుతుంది. ట్రూ అయిన వెంటనే ఇప్పుడు ఏమవుతుంది, మన సెకండ్ లార్జెస్ట్ నెంబర్ లోకి ఇప్పుడు కరెంట్లీ ఉన్న లార్జెస్ట్ నెంబర్ 4 అనేది స్వాప్ అవుతుంది అన్నమాట. ఓకే, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ 4 అవుతుంది. తర్వాత లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది, ఇప్పుడు ఉన్న ఎలిమెంట్ అవుతుంది. ఎస్, దెన్ మనం సెకండ్ ఇండెక్స్ వెళ్దాం. సెకండ్ ఇండెక్స్ లో ఎలిమెంట్ 2 ఉంది. 2 ఆర్ యూ గ్రేటర్ దెన్ మై లార్జెస్ట్, నా లార్జెస్ట్ కన్నా గ్రేటర్ కాదు కదా. ఎల్స్ కండిషన్ వెళ్తాం. ఎల్స్ కండిషన్ లో చెక్ చేస్తాం. 2 ఆర్ యూ గ్రేటర్ దెన్ మై సెకండ్ లార్జెస్ట్, నో. సో 2 కండిషన్స్ ఫాల్ట్ అయిపోతాయి. దెన్ ఫార్ లూప్ అంటే థర్డ్ ఇండెక్స్ వెళ్తుంది. 0 ఆర్ యూ గ్రేటర్ దెన్ మై లార్జెస్ట్, నో. 0 ఆర్ యూ గ్రేటర్ దెన్ మై సెకండ్ లార్జెస్ట్, నో. ఇది రెండు కూడా ఫాల్స్ అయిపోతాయి. నెక్స్ట్ ఎలిమెంట్ అనేది 7 అవుతుంది. 7 అయిన వెంటనే 7 ఆర్ యూ గ్రేటర్ దెన్ మై లార్జెస్ట్, 6. ఎస్, ట్రూ అవుతుంది. ట్రూ అయిన వెంటనే ఏమవుతుంది, లార్జెస్ట్ ఇప్పటి వరకు లార్జెస్ట్ అయిన 6 అనేది సెకండ్ లార్జెస్ట్ అయిపోతుంది. అండ్ ఈ లార్జెస్ట్ అనేది కరెంట్ ఎలిమెంట్ 7 తో అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ మన ఫార్ లూప్ అనేది ఇంకొకసారి 7 టచ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మన ఫార్ లూప్ అనేది 6 అనే ఎలిమెంట్ ద్వారా జరుగుతుంది. 6 ఆర్ యూ గ్రేటర్ దెన్ మై 7, నో కదా. ఎల్సిఫ్ వస్తాం. ఎల్సిఫ్ వచ్చిన తర్వాత ఆర్ యూ గ్రేటర్ దెన్ మై సెకండ్, 6 అనేది గ్రేటర్ దెన్ 6 కాదు. సో 2 కండిషన్స్ అనేది ఫెయిల్ అవుతాయి. నెక్స్ట్ ఎలిమెంట్ అనేది 4 అవుతుంది. 4 ఆర్ యూ గ్రేటర్ దెన్ మై లార్జెస్ట్ ఎంత, 7, నో. అండ్ 4 ఎల్సిఫ్ కండిషన్ లో వస్తాం. 4 ఆర్ యూ గ్రేటర్ దెన్ మై 6, నో. ఇది కూడా ఫాల్స్ అయిపోతాయి. సో అట్ ఫైనల్ థర్డ్ స్టెప్ లో మనం ఏం చేస్తాం, ఏదైతే మన సెకండ్ లార్జెస్ట్ ఉందో దాన్ని మనం రిటర్న్ చేస్తాం.
ఎంత ఉంది మనకి సెకండ్ లార్జెస్ట్ లో 6 ఉంది. ఓకే, విచ్ ఇస్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఎస్, 6 ఈస్ అవర్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్. రాసిన తర్వాత కొంచెం టైం పడుతుంది, బట్ మీరు కానీ ఫోకస్ దీన్ని ట్రై చేస్తే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తో మీకు ఈజీగా అర్థం అవుతుంది. సీ ద కోడ్ గైస్. సో ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేసాం, ఒక ఫంక్షన్ తీసుకున్నాం, దీన్ని మనం సెకండ్ లార్జెస్ట్ అనుకుందాం, అండ్ ఇక్కడ మనకు ఒక అరే వస్తుంది. ఓకే, సో ఇంటీజర్ n ఈక్వల్ టు అరే డాట్ సైజ్, అరే సైజ్ అనుకున్నాం. ఫస్ట్ స్టెప్ లో మనం 2 వేరియబుల్స్ అయితే అసైన్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ ఇస్ ద లార్జెస్ట్ which is initialized to int main, and second is second largest which is also initialized to int main. ఓకే, సెకండ్ స్టెప్ లో మనం ఏం చేసాం, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ కంప్లీటెడ్. సెకండ్ స్టెప్ లో మనం ఒక ఫార్ లూప్ తీసుకొని ట్రావర్స్ ఫార్ int I equal to 0, I less than n, I plus plus. 2 conditions రాసుకోవాలి. if array of I are you greater than my largest, if s మనం ఏం చేయాలి, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మనం లార్జెస్ట్ తో అప్డేట్ చేసుకున్నాం. దెన్ లార్జెస్ట్ అనేది కరెంట్ ఎలిమెంట్ అవుతుంది అరే ఆఫ్ ఐ. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఎల్స్ పార్ట్ లోకి వస్తుంది. అరే ఆఫ్ ఐ అనేది గ్రేటర్ దెన్ సెకండ్ లార్జెస్ట్ అయ్యి, అండ్ అరే ఆఫ్ ఐ అనేది నాట్ ఈక్వల్ టు లార్జెస్ట్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ లార్జెస్ట్ ని అప్డేట్ చేసుకుందాం array of either. Okay, this is about the for loop. Then మనం లాస్ట్ స్టెప్ లో ఏం చేయాలి, రిటర్న్ చేయాలి సెకండ్ లార్జెస్ట్ ని. సో టైం కాంప్లెక్సిటీస్ అనేది ఈ ఫార్ లూప్ అనేది O of n తీసుకుంటుంది కాబట్టి టైం కాంప్లెక్సిటీ ఇస్ O of n, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది O of 1. సో మనం ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఫోర్ వెళ్దాం. n ఈక్వల్ టు మన సైజ్ ఏమవ్వాలి, array డాట్ సైజ్ 10 లార్జెస్ట్ ఈక్వల్ టు array of 10. దెన్ సెకండ్ లార్జెస్ట్ వచ్చేసరికి ఒక ఫార్ లూప్ రాసుకుంటాం, అండ్ I equal to 0, I less than I plus plus if my largest array of I is greater than my large, సెకండ్ లార్జ్ లోకి లార్జ్ అవుతుంది, large will be updated to array of I. Next, that is it. Array of I greater than second largest, and array of I not equal to largest, then second largest equal to array of I. After this, we have to check if any second largest is equal to int min. అంటే మనం ఏదైతే ఫస్ట్ ఇనిషియలైజ్ చేసామో అందులో మనం ఉండిపోయిందంటే సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అనేది లేదు అని అర్థం. ఆ టైంలో మనం ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ -1. Else we have to return second large. Else in TCH. Now run the algorithm. Submit the algorithm. It successfully got executed.